ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది: అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నేను మళ్ళీ చదువుతున్నాను ఈ మాట. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అలాగే తరలి వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ సేవకుడు నీ పక్షాన నిలవబడ్డాడు. ప్రజలందరూ నీ మాటలు వింటున్నారు. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి, మేలుతో నింపండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు ఎవరు అనే మాట తెలియబడతా ఉంది. యేసు ప్రభు ఎవరంటే నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చే దేవుడు. చాలామంది మనుషులు ప్రయోజకులను కోరుకుంటారు, గొప్పోళ్ళని కోరుకుంటారు. ఎవరు గొప్పోళ్ళో, ఎవరు బాగా తెలివైనోళ్ళో వాళ్ళందరినీ కోరుకుంటారు. కానీ రాత్రి శుభవార్త ఏంటంటే, ఎందుకు పనికిరాని వారిని కోరుకునే దేవుడు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు పనికిరాని దానివా? దేవుడు నిన్ను కోరుకుంటాడు. నువ్వు పనికిరానోడువా? దేవుడు నిన్ను కోరుకుంటాడు. సమాజం నిన్ను వెలివేసిందా? నీ బంధువులు, స్నేహితులు అందరూ నిన్ను వెలివేశారా? నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ నిన్ను వెలివేశారా? దేవుడు నిన్ను కోరుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. ప్రియులరా, డబ్బు గొప్పవాళ్ళని కోరుకుంటుంది. డబ్బు రాజుల్ని, అధిపతుల్ని కోరుకుంటుంది. డబ్బు ఎవరుంటే ప్రజలు వాళ్ళని పొగుడుతారు. కానీ రాత్రి శుభవార్త ఏంటంటే, ఏమీ లేని నిన్ను నన్ను కోరుకునే దేవుడు యేసు. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేదా? యేసుకు నువ్వు కావాలి. నీ దగ్గర ఆస్తి లేదా? యేసుకు నువ్వు కావాలి. నీ దగ్గర పలుకుబడి లేదా? యేసుకు నువ్వు కావాలి. నీ దగ్గర హోదా లేదా? యేసుకు నువ్వు కావాలి. నీ దగ్గర స్టేటస్ లేదా? యేసుకు నువ్వు కావాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. మీరు బాగా వినాలి. దేవుడు నన్ను ఎలా కోరుకున్నాడో మీకు చెప్తాను. నన్ను ఎలా కోరుకున్నాడు? నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర స్టేటస్ ఇవేమీ లేవు. రోడ్డు మీద అడుక్కునే కళ్ళు లేని గుడ్డోడిని, ఎందుకు పనికిరాని గుడ్డోడిని, అమ్మ ప్రేమ లేక, నాన్న ప్రేమ లేక రోడ్డు మీద అల్లాడిపోతున్నా ఒక కళ్ళు లేని గుడ్డోడిని కోరుకున్న దేవుడు ఎవరో ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు బాగా వినాలి. మాది తూర్పుగోదావరి జిల్లా తుని అనే ఒక మహాపట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంపురం అనే చిన్న గ్రామం. మా తల్లిదండ్రులకు మేము 3 సంతానం. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మా ఇంటిలో నేనే ప్రథమ సంతానం. తునికి 7 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంటుంది. మా ఊరు ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉండేది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో పెట్టారు మా ఊరిని. అదే తునికి 15 కిలోమీటర్ల దూరంలో తేటగుంట అనే గ్రామం ఉంటుంది. అది మా అమ్మమ్మ గారు ఊరు. ఆ ఊరిలో 1981 సంవత్సరం 1981 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున మా తల్లిదండ్రులకు నేను జన్మించడం జరిగింది. మా అమ్మమ్మ గారు చాలా ధనవంతులు. వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. అలాంటి సంపన్నత కలిగిన కుటుంబంలో నేను జన్మించడం జరిగింది. నేను పుట్టిన వెంటనే అందరూ ఏమనుకున్నారంటే, మా అమ్మమ్మ గారికి ఒక గేదె ఒకటి ఉండేది. దానికి గాజు కళ్ళు అనుకునేవారు. బాగా పాలిచ్చే గేదెది. ఆ గేదెకి గాజు కళ్ళు అనుకొని
నేను పుట్టిన వెంటనే నన్నేమనుకున్నారంటే ఆ గేదెలాగే గాజు కళ్ళు అనుకున్నారు. గాజు కళ్ళు అనుకొని నన్ను హాస్పిటల్ చూపించడం మానేశారు. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత నా పరిస్థితిని కొంతమంది పెద్దవారు గమనించి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఏం చెప్పారంటే, పుట్టిన వెంటనే తీసుకొచ్చుంటే కళ్ళు వచ్చుండేవి, ఇప్పుడు వీడికి కళ్ళు రావు అని చెప్పారు. ఎప్పుడైతే కళ్ళు రావని డాక్టర్లు చెప్పారో మా తల్లిదండ్రులు అనుకున్నారు, ఈ కళ్ళు లేని గుడ్డోడు మనకు పనికిరాళ్లే అనుకున్నారు. నిజమే, లోకానికి గుడ్డోడు పనికిరాడు. నిజమే, మనుషులకి గుడ్డోడు పనికిరాడు. కానీ ఏది లోకానికి పనికిరాదో, ఏది మనుషులకి పనికిరాదో అది దేవునికి పనికొస్తుంది. ఆయన పేరు యేసు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. మా తల్లిదండ్రులు అనుకున్నారు, ఈ కళ్ళు లేని గుడ్డోడు మనకు పనికిరాళ్లే అనుకున్నారు. ఆ దినాల్లో దేవుని బిడ్డరా, మా అమ్మ అందరినీ లోపల పడుకోబెట్టేది. మా చెల్లిని తమ్ముడు అందరు లోపల పడుకునేవారు. మాకు మంచి ఇల్లు ఉండేది, అంటే పెంకుటిల్లే కానీ మంచి ఇల్లు. ఆ ఇంట్లో అందరూ పడుకొని నన్ను ఒక్కడే బయట పడుకోబెట్టేది మా అమ్మ. అర్ధరాత్రి టైంలో నా ప్రక్కలు వేడిగా ఉండేది. ఏంటని ఇలా తడిమి చూస్తే నాతో కలిసి కుక్కలు పడుకునేవి. జాగ్రత్తగా వినాలి మీరు. కుక్కలతో కలిసి పడుకున్న కళ్ళు లేని గుడ్డోడిని, కుక్కలతో కలిసి పడుకున్న కళ్ళు లేని గుడ్డోడిని ప్రేమించిన దేవుని పేరు నజరేయుడైన యేసు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభువుని అభినందించండి. నా వైపు మీరు బాగా చూడాలి. ఆ దినాల్లో మా నాన్నగారు ఒక రాజుగారి దగ్గర పాలేరుతనం చేసేవారు. ఆ రాజుగారు అప్పుడు, ఊర్లో రాజులు ఎక్కువ మంది ఉంటారు, మహారాజులు. ఆ రాజుగారు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి అనేవారు, ఒరే ఈడు గుడ్డోడు కదా, ఈడు ఎలా బ్రతుకుతాడురా అనేవారు. ఈడు ఎలా బ్రతుకుతాడురా, వీడిని ట్రైన్ ఎక్కించండి, పాటలు పాడి అడుక్కుంటాడనేవారు. దేవుని బిడ్డలారా, కళ్ళు లేనంత మాత్రాన్ని అడుక్కోవడానికి తప్ప ఎందుకు పనిచేయరు అనుకున్నారా రాజుగారు. ఒరే ఈడు గుడ్డోడు కదా, వీడు ఎలా బ్రతుకుతాడు, ట్రైన్ ఎక్కించండి, పాటలు పాడి అడుక్కుంటాడనేవారు ఆ రాజుగారు. కానీ బైబిల్లో మాట ఉంది, నా సేవకుని పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు. ఎవరండి సేవకుడు? బాగా వినాలి మీరు. సేవకుడు ఎవరు? దేవుని బిడ్డలారా, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఉదయించిన దేవుడే నిజమైన సేవకుడు. సేవకుడంటే పాపము లేనివాడు, సేవకుడంటే పరిశుద్ధుడు, సేవకుడంటే నీతిమంతుడు, సేవకుడంటే యథార్థవంతుడు. ఆయన పేరు యేసు. ఆయన మంచి సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను ఆయన కుమారుడుగా గుర్తించాడు గనక దేవుడు అడుక్కునేవాడుగా చేయలేదు. ఈరోజు నాలాంటి గుడ్డోళ్ళు చాలామంది రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నారండి. చాలామంది గుడ్డోళ్ళు ఆ ప్లాట్ఫారాల మీద ఈ ప్లాట్ఫారాల మీద అడుక్కుంటున్నారు. నేను అడుక్కోలేదు, ఎందుకంటే దేవుడు ఆయన కుమారుడుగా నన్ను గుర్తించాడు గనక. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో నాకు భయంకరమైన కళ్ళు మంటలు వస్తూ ఉండేవి. కళ్ళు మంటతో ఏడుస్తూ ఉండేవాడిని. ఎలాంటి కళ్ళు మంటలు అంటే, కారము కంట్లో పోస్తే ఎంత మంట ఉంటుందో అంత భయంకరమైన కళ్ళు మంట. ఆ కళ్ళు మంటతో ఏడుస్తూ ఉంటే మా నాయనమ్మ అనేది, దేవుడా వీడిని చంపేయి, ఇలాంటి గుడ్డోడు బ్రతకొద్దు, దేవుడా వీడిని చంపేయనేది. ఎప్పుడో చచ్చిపోవలసిన కళ్ళు లేని గుడ్డోడిని, ఎప్పుడో చచ్చిపోవలసిన కళ్ళు లేని గుడ్డోడిని బ్రతికించిన దేవుని పేరు నజరేయుడైన యేసు. నమ్మితే చప్పట్లు కొట్టి ప్రభువుని అభినందించండి. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు మీరు బాగా చూడాలి. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో మా అమ్మ మా చెల్లికి తమ్ముడికి అన్నం పెట్టేది, నాకు అన్నం పెట్టేది కాదు. వాళ్ళిద్దరూ వరండాలో కూర్చుని భోజనం తినేవారు. నాకు కూడా భోజనం పెడతాదనే ఆలోచనతో నేను కూడా వరండాలో కూర్చునేవాడిని. మా అమ్మ నాకు అన్నం పెట్టేది కాదు. భయంకరమైన ఆకలికి తట్టుకోలేక, అమ్మా అమ్మా నాకు కూడా అన్నం పెట్టంటే మా అమ్మ అనేది, ఒరేయ్
ఏ పాటు ఉందని నీకు అన్నం పెట్టాలరా, నువ్వు ఎందుకు పనికొస్తావని నీకు అన్నం పెట్టాలనేది మా అమ్మ. దేవుని బిళ్ళరా, మా అమ్మ అన్నం అడిగితే నన్ను కాలుతో తన్నేది. మా నాన్న కూడా కాలుతో తన్నేవాడు. నాకు అన్నం పెట్టేవారు కాదు. ఆకలికి తట్టుకోలేక ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు నాకు అన్నం పెడతారేమో అని. ఎవరైనా భోజనం తింటా ఉంటే వాళ్ళ దగ్గరే నిలబడేవాడిని, వాళ్ళు నాకు అన్నం పెడతారేమో అని. కానీ ఆ దినాల్లో ఎవరు పెట్టేవారు కాదు, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. భయంకరమైన ఆకలేసేది. నా ఒళ్ళంతా వాసన, నా శరీరం అదొక రకమైన వాసన వచ్చేది. దేవుని బిళ్ళరా, ఆ వాసనకి తట్టుకోలేక నేను ఎవరు మంచం మీద కూర్చుంటే వారు ఆ దుప్పటి తీసేసుకునేవారు. అంతేకాదు, మా అమ్మని అప్పుడప్పుడు అమ్మా స్నానం చేయించమ్మా అమ్మా అంటే మా అమ్మ అనేది ఒక బట్టల సబ్బు ఒకటి ఇచ్చి బోర్ దగ్గరికి వెళ్ళి రుద్దేసుకొని రారా అనేది. నా తల మీద చేతులు ఉంచడానికి మా అమ్మ ఇష్టపడేది కాదు. నన్ను ప్రక్కన పడుకోబెట్టుకోవడానికి మా అమ్మ ఇష్టపడేది కాదు. తల్లి ప్రేమ నాకు తెలియదండి, తల్లి ప్రేమ నాకు తెలియదండి, తండ్రి ప్రేమ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకే ఒక ప్రేమ, అది యేసు ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వైపు మీరు బాగా చూడాలి. నేను మిమ్మల్ని చూడలేనండి, మీరు నన్ను చూడండి, మీరు నన్ను చూడండి. దేవుని బిళ్ళరా, ఆ దినాల్లో మా అమ్మ అనేది, ఒరేయ్ నీకు కళ్ళు రావని తెలుసుంటే నీ చిన్నప్పుడే నోట్లో ధాన్యపు కింద చేసేసేదాన్నిరా, నువ్వు చచ్చేవాడు అనేది. మా అమ్మ చేతిలో దేవుడు నన్ను చచ్చిపోనివ్వలేదు. మళ్ళీ అనేది మా అమ్మ, ఒరేయ్ నీ ముఖం చూస్తూ ఉంటే కిరుష్ణాలు పోసి తగలేసేయాలనిపిస్తుందిరా అనేది. దేవుని బిళ్ళరా, మా అమ్మ నన్ను కిరసనాలు పోసి తగలేసేయాలనుకుందండి. అంతేకాదు, మా అమ్మ అనేది, రేయ్ నిన్ను చూస్తూ ఉంటే ఏండ్రును చొక్కేసి చంపేయాలనిపిస్తుందిరా అనేది. దేవుని బిళ్ళరా, మా అమ్మ చేతిలో నేను చచ్చిపోకుండా నన్ను కాపాడిన దేవుని పేరు నజరేయుడైన యేసు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు కొట్టి యేసయ్యా అని పిలవండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు మీరు బాగా చూడాలి. ఆ దినాల్లో దేవుని బిళ్ళరా, ఆ దినాల్లో నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టాను. ఏమండి, మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టాను కాబట్టి మా అమ్మమ్మ గారు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు నాకు కళ్ళు రావాలని. చాలా ప్రయాసపడ్డారు. వారు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ విఫలమైపోయాయి. వారు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోయింది. డాక్టర్లు చెప్పారు వీడికి కళ్ళు రావు అని. దేవుని బిళ్ళరా, మా అమ్మమ్మ గారి ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళొచ్చి ఒక మంచం మీద పడేసి కేకలు పెట్టేదంట మా అమ్మ. ఏమనంటే, ఈ కళ్ళు లేని గుడ్డోడిని చంపేయండి, వీడు నాకొద్దు, వీడిని చంపేయండి అని కేకలు పెట్టేదంట. అప్పుడు మా తాతయ్య అన్నాడంట, ఎందుకమ్మా వాడిని చంపేయమంటావు? వాడు డ్రమ్ము కొడతాడు, పాటలు పాడతాడు, దేవుని సేవ చేస్తాడు, వాడిని చంపేయమంటావు ఎందుకని మా తాతయ్య మాటల ద్వారా నన్ను బ్రతికించిన దేవుని పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి యేసయ్యా అని పిలవండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వైపు మీరు బాగా చూడాలి. ఆ దినాల్లో మాకు 2 గదులు ఇల్లు ఉండేది. ఏమండి, ఇందిరమ్మ ఇల్లు అంటారు కదా, ఆ ఇల్లు ఉండేది మాకు. మేము చాలా పేదోళ్ళం. మా నాన్నగారు కష్టపడితే కానీ మాకు అన్నం ఉండేది కాదు. మా అమ్మ కూడా చాలా కష్టజీవి, చాలా పేద కుటుంబంలో నుంచి బయటకు వచ్చాను నేను. దేవుని పిల్లరా, ఆ దినాల్లో మాకు 2 గదులు ఇల్లు ఉండేది. ఒక గదిలో మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి, నాన్న అందరూ పడుకునేవారు. ఒక గదిలో నన్ను పడుకోమనేది మా అమ్మ. ఆ గదిలో పుల్లలో పిడకలు అన్నీ వేసుకునేది. ఆ పుల్లలో పిడకలు వేసుకునే గదిలో నేను పడుకుంటే ఒళ్ళంతా చీమలు పట్టేసేవి. మార్నింగ్ ఆ చీమలు దులుపుకొని నేను బయటకు వస్తూ ఉండేవాడిని. దేవుని బిడ్డరా, అంతేకాదండి, మా చెల్లి తమ్ముడు తినేసి వెళ్ళిపోయినా
ఎంగిలి మెతుకులు తిన్నాను నేను. ఆకలికి తట్టుకోలేక, ఆ భయంకరమైన ఆకలికి తట్టుకోలేక ఎంగిలి మెతుకులు తినిన కళ్ళు లేని గుడ్డోడిని ప్రేమించిన దేవుని పేరు నజరేయుడైన యేసు. కొట్టు గట్టిగా చప్పట్లు దేవునికి. యేసయ్యా అని పిలవండి అందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాల్లో మా ఊర్లో వీధిలో సినిమాలు వేసేవారు. రూపాయి టికెట్ పెట్టి వీధిలో సినిమాలు వేసేవారు. వాళ్ళకి ఏమి ఇచ్చేవారు కాదు. అయితే మైక్లో మాట్లాడడం అంటే మహా సరదా. నాకు చిన్నప్పటి నుంచి మంచి సరదా మైక్లో మాట్లాడడం అంటే. దేవుని బిడ్డలారా, ఆ అడ్వర్టైజ్మెంట్ అంటే రాత్రికి సినిమా వేస్తున్నారు రెండో అని చెప్పడానికి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఒక రిక్షా ఒకటి ఇచ్చి అందులో ఒక చిన్న యాంప్లిఫైర్ పెట్టి 2 గొట్టాలు పెట్టి సాయంత్రం సినిమా వేస్తున్నారు రెండో అని చెప్పడానికి తీసుకెళ్ళేవాళ్ళు. ఆ సినిమా అడ్వర్టైజ్మెంట్ చేసి వచ్చేసరికి మా అమ్మ ఒక గిన్నెలో కొంచెం భోజనం తీసి గోడ మీద పెట్టేది. దేవుని బిడ్డలారా, ఆ గిన్నెలో కొంచెం భోజనం తీసి గోడ మీద పెట్టేది. అందరూ లోపల పడుకునేవారండి. మా అమ్మ నన్ను ఇంట్లో పడుకొనిచ్చేది కాదు. ఎవరైనా నాలాంటి అంగవైకల్యం కలిగిన పిల్లలుంటే మా అమ్మలాగా చూడొద్దండి. అమ్మా, వారిని బాగా చూడండి. మీ ఇంట్లో కళ్ళు లేని పిల్లలు కానీ కాళ్ళు లేని పిల్లలు కానీ ఉంటే, అమ్మా నా చేతులు దండం పెట్టి చెప్తున్నాను, వారిని బాగా చూడండి. మా అమ్మ ఒక గిన్నెలో కొంచెం భోజనం తీసేసి గోడ మీద పెట్టేసేది. అందరూ పడుకునేవారు. బయట వరండాలో కూర్చుని ఆ భోజనం నేను తింటా ఉంటే అప్పటికే దాని నిండా చీమలు పట్టేసేవి. దేవుడా ఉంటే నాతో పాటు కుక్కలు కూడా కలబడి తింటూ ఉండేవి. ఒక ప్రక్కని నేను, ఒక ప్రక్కని కుక్కలో కలిసి చీమల భోజనం తింటున్న టైంలో కళ్ళు లేని గుడ్డోడిని ప్రేమించిన దేవుని పేరు నజరేయుడైన యేసు. కొట్టండి గట్టిగా చప్పట్లు దేవునికి. నా వైపు మీరు బాగా చూడాలి. ఆ దినాల్లో దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో మా అమ్మ నన్ను బోర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెమ్మనేది. దేవుని బిడ్డలారా, నాకు ఏమీ కనపడదు. దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఒకసారి నా కళ్ళు చూడండి, నాకు ఏమీ కనపడదు. దేవుని బిడ్డలారా, నేను పల్లెటూరులో ఆ నీళ్లు బింది పట్టుకొని వస్తూ ఉంటే కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలను తొక్కేస్తే 7 సార్లు నన్ను కరిసాయి. అంతేకాదండి, పల్లెటూరులో చలి కాగడానికి మంటలు వేసుకుంటారు కదా, ఆ మంటలో కాళ్ళు వేసేస్తే నా కాళ్ళు కాలిపోతూ ఉండేవి. రాళ్ళు కొట్ల మీద పడిపోతే నాకు దెబ్బలు తగిలేస్తూ ఉండేవి. రాళ్ళు కొట్ల మీద పడిపోయిన తగిలేసిన మా అమ్మ నన్ను పట్టించుకునేది కాదు. కుక్క కలిసిన మా అమ్మ నన్ను పట్టించుకునేది కాదు. ఈ కళ్ళు లేని ప్రేమించి, ఈ కళ్ళు లేని గుడ్డోడిని ప్రేమించి దేవుడే నా గాయాల్ని మానిపాడు. దేవుడే కుక్క కలిసినప్పుడు నన్ను బాగు చేశాడు. ఆ బాగు చేసిన దేవుని పేరు, ఆ స్వస్థపరిచిన దేవుని పేరు నజరేయుడైన యేసు. కొట్టండి దేవునికి చప్పట్లు అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో మా అమ్మమ్మ గారు నాకు 2 చిన్నాళ్ళు, 3 మేనమామలు. ఎవరో పిలిచి భోజనం పెట్టేవారు కాదండి. దేవుని బిడ్డలారా, మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఇవే ఇస్త్రీ బట్టలని మాసిపోయిన బట్టలు ఇచ్చేవారు. నాకు గోల్ సంచి ఒకటి ఇచ్చేవారు మూలని పడుకోమని. ఇంట్లో పడుకొని ఇచ్చేవారు కాదు, ఆ గోల్ సంచి పరుచుకొని మూలను పడుకునేవాడిని. అంతేకాదండి ప్రియులారా, మీరు బాగా వినాలి. ఆ దినాల్లో మా అమ్మమ్మ గారి ఇంటి పక్కనే ఒక ఎర్రావిడ ఉండేది. ఆవిడ ఎర్రిది, నువ్వు గుడ్డోడివి, చావచ్చు కదా ఒరే నీలా. ఎందుకంటే ఆవిడకి ఆడుకునే వయసులో కళ్ళు లేని గుడ్డోడు పుట్టడం వలన చాలా బాధ కలిగి చాలా అసహించుకునేది. నేను చచ్చిపోవాలనేదే మా అమ్మ కోరిక, నేను బ్రతకూడదు అనుకునేది మా అమ్మ. అందుకే మా అమ్మ ఏం చేసేదంటే, పొలానికి వెళ్ళిపోతూ గోడ మీద కొంచెం సద్దన్నం తీసి పెట్టేసి వెళ్ళిపోయేది. సద్దన్నం అంటే తెలుసు కదా, రాత్రి అన్నంలో గంజేసుకొని మార్నింగ్ తింటే
దాన్ని సద్దన్నము అంటారు. ఇప్పుడు ఎవరు సద్దన్నాలు తింటలేదులేండి, అందరూ టిఫిన్సే చేస్తున్నారు. దేవుని బిడ్డరా, అదో మాట్లాడిందో, దేవుని శక్తి నన్ను తాకడం మొదలుపెట్టింది. ఆ దేవుని శక్తి అదే అదే ప్రభువైన యేసు శక్తి. స్తోత్రం కలుగునగాక. ఆ శక్తి నన్ను తాకుతూ ఉండగా దేవుడు నాకు ఒక పాట నేర్పించాడు. దేవుని బిడ్డలారా, మీరు బాగా వినాలి. దేవుడు నాకు ఒక పాట నేర్పించాడు. ఆ పాట ప్రపంచమంతా పాడుతున్న ఎవరు లేక ఒంటరినై అనే పాట ప్రభువు నాకు నేర్పించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దినాల్లో ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేవాళ్ళు. ఏమనేవారు? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేవాళ్ళు. కానీ ఒక పాట అండి, ఒక పాట కళ్ళు లేని గుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేసింది. దేనికి? ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ పాట ద్వారా 93వ సంవత్సరం అంతా దేవుణ్ణి గణపరచడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ పాట పాడుతూ 93వ సంవత్సరం అంతా దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు కృపించాడు. ఈ విధంగా 93వ సంవత్సరం గడిచిపోయింది. 94వ సంవత్సరము మేము దేవుని మందిరానికి నడిపించబడ్డాం. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి 5 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు అని దేవుని సేవకుడు మాట్లాడుతుండగా వాక్యము నన్ను దర్శించింది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, వాక్యమైన దేవుడు నన్ను దర్శించాడు. నన్ను నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను. ఆ దినాల్లో 94వ సంవత్సరం 31వ తారీఖు రాత్రి నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే సంవత్సరంలో మా ఊర్లో మహాసభలు జరుగుతున్నప్పుడు ఆ మహాసభల్లో బాప్తిస్మాన్ని పొందడానికి దేవుడు కృపించాడు. బాప్తిస సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుణ్ణి గణపరచడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు కృపించాడు. ఈ విధంగా 94వ సంవత్సరం గడిచిపోయింది. 95వ సంవత్సరం విశాఖపట్నంలో ఒక అద్భుతమైన బైబిల్ కాలేజీలో చేరడానికి దేవుడు కృపించాడు. దేవుని బిడ్డలారా, 95, 96, 97వ సంవత్సరం వరకు బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. దేవుని వాక్యము నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 3 సంవత్సరాలు చాలా కష్టపడి చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని తిని తినక పస్తులుండి ఇబ్బందులు భరించి శ్రమలు అనుభవించి 3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిగా 93వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. రెండవది 97వ సంవత్సరంలో బైబిల్ కాలేజ్లో 3 రోజులు దేవుడు ఉపవాసం ఉండమన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, నేను నిన్ను యెహోషువ వలె వాడుకుంటాను. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ స్థలాన్ని నేను దీవిస్తాను. నేనే నీతో మాట్లాడుతున్నానని ప్రభు నాతో మాట్లాడాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని కృపను బట్టి 97వ సంవత్సరంలో దేవుని స్వరాన్ని విని బైబిల్ కాలేజీని ముగించుకొని వాక్య పరిచర్య చేస్తూ గాన పరిచర్య చేస్తూ దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఒక కళ్ళు లేని గుడ్డోడిని వాడుకోగలిగిన దేవుడు, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొట్టు, చప్పట్లు కొట్టు దేవునికి. దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తున్నారా? బాగా చూడాలి మీరు. నేను మిమ్మల్ని పరలోకంలో చూస్తాను. ఎక్కడ? పరలోకంలో. మాట్లాడరేంటి?
ఎక్కడా? పరలోకంలో. నువ్వు మారు మనసు పొంది పరలోకం వస్తే పరలోకంలో డేవిడ్ రాజు గారు కళ్ళు తెరవబడతాయి. నీ సూపులు మారి, నీ మాట మారి, నీ నడక మారి, నీ పడక మారి, నీ బుద్ధి మారి పరలోకానికి వస్తే డేవిడ్ రాజు గారు అక్కడ నిన్ను చూస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులెత్తి చప్పట్లు కొట్టండి ఒకసారి. కొంచెం గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్ట. ఇంకా నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరిని, అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరిని, అందరికీ దూరమై, అనాథగా నిలిచాడు. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై, అందరికీనే దూరమై, ఎవరు లేక ఒంటరినై, అందరికీనే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. యేసయ్యా కబరబ షందరి కమంది సెలకే. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో వారు తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో వారు తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై, అందరికీనే దూరమై, ఎవరు లేక ఒంటరినై, అందరికీనే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా, ఓ నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నువ్వు రావా యేసయ్యా, 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 యేసయ్యా. గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తమ్ముడోళ్ళు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఒకసారి గట్టిగా మీ స్పందన వాళ్ళకి తెలియచేసి చప్పట్లు కొట్టండి. స్తోత్రం. హల్లే. గాడ్ బ్లెస్ యూ నాన్న, వండర్ఫుల్. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో నేను 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నా బైబిల్ కాలేజీని ముగించుకొని దేవుని సేవకుల చేత హస్తనిక్షేపణ చేయబడి బైబిల్ కాలేజ్ ముగించుకొని అభిషేకం పొంది వాక్య పరిచర్య చేస్తూ దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు మొదటగా బైబిల్ కాలేజ్లో అభిషేకం జరిగింది. రెండవదిగా గుంటూరులో, నా వైపు మీరు బాగా చూడాలి. రెండవదిగా గుంటూరులో పెరంగపురం అనే ప్రాంతంలో రెవరెండ్ పీసే దేవసహాయం గారు అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ గొప్ప దైవజనుడు నా తలపైన ఒలీవల నూనె పోసి నా తలపైన చేతులుంచి అభిషేకిస్తూ ఉండగా నన్ను బలమైన పరిశుద్ధాత్మ శక్తి తాకింది. స్వస్థత, వివేచన, ప్రవచన వరాల్ని దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. దేవుని పిల్లలు, అంతేకాదు, దేవుడు కొన్ని వేల వర్తమానాలు నాకు నేనే తయారు చేసుకొని బోధించగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నాకు 3500 పాటలు దేవుడు నేర్పించాడు. నా వైపు మీరు బాగా చూడాలి. దేవుని బిడ్డలారా, నన్ను ప్రసంగికుడిగా దేవుడు చేశాడు, గాయకుడిగా దేవుడు చేశాడు. స్వస్థత, వివేచన, ప్రవచన వరాల్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడు. అన్ని వరాలు దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తండి ప్రభుకి. హల్లెలూయా. నా వైపు మీరు బాగా చూడాలి. దేవుని బిడ్డలారా, ఈ కళ్ళు లేని గుడ్డోడిని
అనేక మంది దైవజనులను అభిషేకించడానికి దేవుడు కృపించాడు. అంతేకాదండి, ఈ కళ్ళు లేని గుడ్డోడికి డాక్టరేట్, రెవరెండ్ బిషప్ అభిషేకాలను దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కళ్ళు లేని గుడ్డోడితో అనేకులకి బాప్తిస్మాలు ఇవ్వడానికి, అనేక మందికి బాప్తిస్మాలు ఇవ్వడానికి దేవుడు కృపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుడ్డోడిని వాడుకుంటున్న దేవుడు సజీవుడు. కళ్ళు లేని గుడ్డోడిని వాడుకుంటున్న దేవుడు పరిశుద్ధుడు. కళ్ళు లేని గుడ్డోడిని వాడుకుంటున్న దేవుడు నీతిమంతుడు. ఆయన పేరు యేసు. స్తోత్రాలు చెప్పి చప్పట్లు కొట్టండి దేవునికి. మీరు బాగా వినాలి. ఒకప్పుడండి నాకు బట్టలు లేవు. ఈరోజు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో నాకే తెలియదు. విస్తారంగా దేవుడు నన్ను దీవించడం మొదలుపెట్టాడు. నా వైపు మీరు బాగా చూడాలి, బాగా చూడాలి. మా అమ్మ నన్ను గదిలో పడుకోనిచ్చేది కాదు. వింటున్నారా? నన్ను గదిలో పడుకొని కుక్కలతో కలిసి పడుకునేవాడిని నేను. కుక్కలు పడుకునేవి నాతో పాటు. ఒక మడత మంచం గుడ్డ ఒకటి ఇచ్చి కుక్కలతో కలిసి పడుకుని బతుకునేది. కానీ ఈరోజు నేను భారతదేశమంతా తిరుగుతున్నప్పుడు, అనేక రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఎయిర్ కండిషన్ హోటల్లో పడుకోబెడుతున్నాడు. 5 స్టార్ 7 స్టార్ హోటల్లో పడుకోవడం నాకు తెలుసు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆర్టీసీ బస్ ఎక్కడానికి దిక్కులేని ఉండండి ఒకప్పుడు. దేవుని బిడ్డరా, ఒకసారి మా అమ్మమ్మ నన్ను మా అమ్మమ్మ గారి ఊరు నుంచి మా ఊరు తీసుకెళ్తుంది. తేటకొండ నుంచి శ్రీరాంపురం తీసుకెళ్తుంది. ఈ లోపల బస్సులో అడుక్కునేవాడు వచ్చాడు. అడుక్కునేవాడు వస్తే మా అమ్మమ్మ అంటుంది, ఆడు కూడా నీలాటోడే అంటుంది. నన్ను అడుక్కునేవాడితో పోలిక చేసింది మా అమ్మమ్మ. ఆర్టీసీ బస్ ఎక్కడానికి దిక్కులేని ఒక అడుక్కునేవాడిని, ఏ యోగ్యత లేని అడుక్కునే గుడ్డోడిని ఈరోజు విమానాల్లో ప్రయాణం చేసే కృప దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చప్పట్లు కొట్టండి దేవునికి. నా వైపు మీరు బాగా చూడాలి. దేవుని బిడ్డరా, కళ్ళు లేని గుడ్డోడిని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించగలడు. ఆమేనంటారా? కొంచెం గట్టిగానండి నాన్న. చేతులెత్తి చప్పట్లు కొట్టండి దేవునికి. నా వైపు మీరు బాగా చూడాలి, బాగా చూడాలి. ఆ దినాల్లో మా అమ్మ నన్ను గదిలో పడుకొనిచ్చేది కాదు కదా. ఆ ఇల్లు దేవుడు నాకు రాసి ఇచ్చేసాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఇల్లు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఇల్లు అమ్మేసి మా అమ్మమ్మ గారి ఊరిలో కొన్ని లక్షలు ఖరీదు కలిగిన ఒక అద్భుతమైన ఇల్లు దేవుడు నా కోసం కట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళు లేని గుడ్డోడు ఇల్లు కట్టడం ఏంటి? మా ఇల్లు మీరు చూడాలనుకుంటున్నారా? రండి, ఎప్పుడైనా మీ ఛార్జీలు మీరు పెట్టుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టబడిన తర్వాత దేవుడు అన్నాడు, నాకు ఒక మందిరం కట్టమన్నాడు. నేను అన్నాను, డబ్బులు లేవులే అన్నాను. మనదంతా తీసుకునే బ్యాచ్ కానీ ఇచ్చే బ్యాచ్ కాదు కదా. నేను అన్నాను, డబ్బులు లేవన్నాను. అబద్ధం అది. అప్పుడు దేవుడు అన్నాడు, నీ బీరువాలో 10 లక్షలు ఉన్నాయి అన్నాడు. మనుషులు కళ్ళు కప్పొచ్చు కానీ దేవుని కళ్ళు కప్పలేము. 10 లక్షలతో మందిరం మొదలు పెట్టాను. మరొక 10 లక్షలు దేవుడు బయట నుంచి పంపాడు. 20 లక్షలు పెట్టి ఇంటిపైన ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టడానికి, ఇల్లు కట్టడానికి, మందిరాన్ని కట్టడానికి కళ్ళు లేని గుడ్డోడిని వాడుకున్న దేవుని పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నా సాక్ష్యం ద్వారా యేసు పేరు అందరికీ వినబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసే దేవుడు అనే పేరు అందరికీ వినబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు పేరు చెప్తే దెయ్యాలు పారిపోతాయి. యేసు పేరు చెప్తే దురాత్మలు కాలిపోతాయి. యేసు పేరు చెప్తే లేనివి ఉన్నవిగా, ఉన్నవి లేనివిగా జరుగుతాయి. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వైపు మీరు బాగా చూడాలి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కళ్ళు లేవని మా తమ్ముడు నన్ను చేయి పట్టుకొని నడిపించడానికి ఇష్టపడేవాడు కాదు. కళ్ళు లేని చేయి పట్టుకుంటే అందరూ అదొకలా చూస్తారు కదండి. మా తమ్ముడు నా చేయి పట్టుకొని నడిపించడానికి ఇష్టపడేవాడు కాదు. ఇప్పటికీ మా తమ్ముడు నన్ను అన్నయ్య అని పిలవడం. ఎందుకంటే ఆయన స్టేటస్కి నేను చాలా తక్కువ. ఏమండి,
ఆయన దగ్గర నేను పెద్ద పనికిరాని వ్యక్తిని, పర్వాలేదు, నన్ను పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. ఈరోజు నన్ను ప్రేమించి నన్ను చేయి పట్టుకొని నడిపించడానికి దేవుడు నాకు ఒక అద్భుతమైన భార్యనిచ్చాడు, అద్భుతమైన భార్యను. దేవుని బిడ్డలారా, అందరూ అన్నారు, కళ్ళు లేనివాడిని చేసుకుంటావేంటే, నీకెవడో దొరకడా అన్నారంట ఆవిడ్ని. అప్పుడు ఆవిడ చెప్పింది, ఆయన కళ్ళు లేవు, నా కళ్ళున్నాయి, నా కళ్ళుతో మేమిద్దరం దేవుని సేవ చేస్తామని చెప్పింది నా భార్య. దేవుని సేవ. ఏ సేవ? దేవుని సేవ. కాంప్లెక్స్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో లగేజ్ పట్టుకొని ఓ పక్కని నన్ను పట్టుకొని ఓ ప్రక్కని లగేజ్ పట్టుకొని ఏడ్చేది నా భార్య. అంతేకాదు, బాత్రూమ్కి తనే తీసుకెళ్ళేది. ఎంతో శ్రమ పడ్డది. మాకు వివాహమై 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలుగా నా భార్య ఎంతో శ్రమ పడ్డది. ఆమె శ్రమను గుర్తించిన దేవుడు, ఆమె కష్టాన్ని గుర్తించిన దేవుడు మాకు 12 లక్షల రూపాయల కారు బహుమానంగా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టు గట్టిగా. నా వైపు మీరు బాగా చూడాలి, బాగా చూడాలి. నా వైపు చూస్తున్నారా? నాకు అస్సలు కనబడదు, శూన్యం అంతా చీకటి, నాకు ఏమీ కనబడదు. నేను తింటున్న ఆహారం ఏ కళ్ళల్లో ఉందో కూడా నాకు తెలియదు. అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అదేంటో తెలుసా? ఏ అమ్మ అయితే నాకు అన్నం పెట్టలేదో, ఏ అమ్మ అయితే నాకు అన్నం పెట్టలేదో, ఈరోజు అదే అమ్మకు భోజనం పెట్టే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పేరు నాన్న ఆయన పేరు? యేసయ్య అనండి ఒకసారి, అందరూ ఒకసారి అనండి నాన్న, గట్టిగా చప్పట్లు కొట్టానండి. హల్లెలూయా. ఒకప్పుడండి చీమల భోజనం తిన్నాను నేను. ఏ భోజనం నాన్న? చీమలో. ఈరోజు అనేక స్థలాలకి నేను వెళ్తున్నప్పుడు దేవుడు నాకు రాజు భోజనం పెడుతున్నాడు. రాజు భోజనం. నాకు ఏది కొదువు చేయలేదు దేవుడు, నాకు ఏది కొదువు చేయలేదు. మంచి మందిరం ఇచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, సమాజంలో పరువు ప్రతిష్టతలను ఇచ్చాడు, అన్నీ దేవుడి నాకు ఇచ్చాడు. ఒక మాట చెప్పనా, ఈరోజు నా పేరు తెలియని ప్రజలు ఎవరు ఉండనంతగా దేవుడు నన్ను దీవించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను దీవించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించగలడు. ఆయన పేరు యేసు. ఏం పేరు నాన్న ఆయన పేరు? యేసు. చెప్పండి ఒకసారి అందరూ, ఏం పేరు ఆయన పేరు? యేసు అని చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, ఈరోజు నేను ఒక సందేశాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అసలు దేవుడు మానవుడిని ఎందుకు కలుగు చేశాడు? ఏమండి, మానవుడు పుట్టడానికి కారణం ఏంటి? ఎందుకు పుట్టాడు మానవుడు? ఎందుకు పుట్టావు తల్లి నువ్వు? తమ్ముడా, నువ్వు ఎందుకు పుట్టావు? చెల్లి, నువ్వు ఎందుకు పుట్టావు? దేవుడు నిన్ను దెబ్బలాట్లాడడానికి పుట్టించలేదు. దేవుడు నిన్ను బానిస బ్రతకడానికి పుట్టించలేదు. దేవుడు నిన్ను ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి పుట్టించలేదు. దేవుడు నిన్ను పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మహిమపరచడానికి. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ. ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. మీరు బాగా వినాలి. చెప్పండి చెప్పండి, ఎవరికి రావాలి? నువ్వు పాట పాడితే దేవునికి మహిమ రావాలి. నువ్వు మాట్లాడితే దేవునికి మహిమ రావాలి. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు ఏం చేసినా నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. దేవుని మహిమ ఏ మనుషుడు దొంగిలించకూడదు. దేవుని మహిమ ఏ మనుషుడు దొంగిలించకూడదు. దేవుడికి ఒక్కడికే మహిమ రావాలి. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో కొన్ని మాటలు నేను ఈ రాత్రి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. ఎవడండి వీడు? కుష్ఠరోగి,
బాగుపడిన తర్వాత ఏమండి 10 మంది బాగుపడ్డారు. ఇక్కడ ఒక్కడే తిరిగి వచ్చి దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుడు వారిని బాగు చేసినందుకు, దేవుడు వారిని స్వస్థపరిచినందుకు, దేవుడు వారిని బాగు చేసినందుకు దేవుని మహిమపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా మహిమపరుస్తున్నాడు? గొప్ప శబ్దముతో. చప్పట్లు కొట్టండి ఒకసారి. గొప్ప శబ్దముతో తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టాలి అందరూ. మీరు బాగా వినాలి. దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. నీ కుటుంబాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. నీ భర్తను బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. నీ బిడ్డలను బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. నీ డబ్బును బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. నీ హోదాను బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి. ఆ మహిమపరచగలిగిన దేవుడు ఎవరు అంటే ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతం! ఈ కుష్ఠరోగి బాగుపడ్డానులే, నాకెందుకులే అనుకోలేదు. ఈరోజు చాలామంది అద్భుతం జరిగిన తర్వాత దేవుని ముఖం చూడట్లేదు. ఏమండి, చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని ముఖం చూడట్లేదు. చాలామంది పెళ్ళయిన తర్వాత దేవుని ముఖం చూడట్లేదు. అది కృతజ్ఞత లేని స్వభావము, అది కృతజ్ఞత లేని జీవితం. వద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి, నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుణ్ణి మహిమపరచడానికే దేవుడిని పుట్టించాడు. రోడ్డంటే తిరగడానికి కాదు, రోడ్డంటే తిరగడానికి కాదు, ఒళ్ళంతా కుళ్ళుతో బ్రతకడానికి కాదు, స్వార్థముతో బ్రతకడానికి కాదు, వ్యభిచారిగా బ్రతకడానికి కాదు, దొంగగా బ్రతకడానికి కాదు, అబద్ధికుడిగా బ్రతకడానికి కాదు, వేషధారిగా బ్రతకడానికి కాదు. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడంటే దేవుని మహిమపరచడానికే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని మహిమపరచాలి నాన్న? దేవుణ్ణి మహిమపరచాలి. చెప్పండి చెప్పండి. ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఒక మాట మీరు బాగా వినాలి. దేవుణ్ణి మహిమపరిచేవాడు అబద్ధాలు చెప్పలేడు. దేవుణ్ణి మహిమపరిచేవాడు టీవీలు చూడలేడు. దేవుణ్ణి మహిమపరిచేవాడు త్రాగుబోతుగా ఉండలేడు. దేవుణ్ణి మహిమపరిచేవాడు వ్యభిచారిగా ఉండలేడు. దేవుణ్ణి మహిమపరిచేవాడు అబద్ధికుడిగా ఉండలేడు. దేవుణ్ణి మహిమపరిచేవాడు వేషధారిగా ఉండలేడు. దేవుణ్ణి మహిమపరిచేవాడు దేవునిలాగా ఉంటాడు. ఎవరా దేవుడు? ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వింటున్నారా? దేవుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో కొన్ని మాటలు నేను త్వరగా చూపిస్తాను మీకు. కొన్ని మాటలు నేను త్వరగా చూపిస్తాను, మీరు బాగా వినాలి. ఎవరు అటు ఇటు చూడకూడదు, నా వైపే చూడండి. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. కీర్తన గ్రంథము 115వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 115వ కీర్తన మొదటి వచనం. కోరహు కుమారులు పాడుతున్నారు ఈ పాట. ఏమంటున్నారంటే, మాకు కాదు యెహోవా, అయ్యా ఈ మహిమ మాకొద్దయ్యా, ఈ ఘనత మాకొద్దయ్యా, ఈ ప్రభావం మాకొద్దయ్యా, అయ్యా నువ్వొక్కడవే మహిమపరచబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మానవుడు చాలా గర్విష్ఠుడైపోయాడండి. 2 పాటలు పాడడం వస్తే చాలు మహా గర్వం, 2 మాటలు చెప్పడం వస్తే చాలు మహా గర్వం. నాకు నేనే పోటుకోండి అనుకుంటున్నాడండి, నాకు నేనే గొప్పోడిని అనుకుంటాడు. ఈవిడ అనుకుంటుంది కాస్త తొక్కెర్రగా ఉంటే చాలు, అబ్బో నేను ఎంత అందగత్తునో, అబ్బో అయ్యి బాబోయ్. నీ అందాన్ని బట్టి నువ్వు గర్వపడకూడదు, నీ చదువుని బట్టి నువ్వు గర్వపడకూడదు, నీ హోదాను బట్టి నువ్వు గర్వపడకూడదు, నీ కులాన్ని బట్టి నువ్వు గర్వపడకూడదు. నీ గర్వము, నీ అహంభావము, నీ అవివేకము విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ.
ఏమండి, గర్వం వచ్చేసింది. దేవుని సేవకుని మీద తిరగబడ్డం మొదలుపెట్టారు. అభిషక్తుల మీద తిరగబడ్డం మొదలుపెట్టారు. దేవుని సేవకునికి ఎదురు చెప్పడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుని సేవకునికి ఎదురు చెప్పారో దేవుడు వదిలేసాడు వీళ్ళని. ఎప్పుడైతే గర్విష్ఠులు అయిపోయారో దేవుడు వదిలేసాడు వీళ్ళని. ఎప్పుడైతే మాకంటే గొప్పోళ్ళు లేరనుకున్నారో దేవుడు వదిలేసాడు వీళ్ళని. అప్పుడు అంటున్నారు, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, ఈ మహిమ మాకొద్దయ్యా, అయ్యా ఈ ఘనత మాకొద్దయ్యా, అయ్యా ఈ ప్రభావం మాకొద్దయ్యా, అయ్యా నువ్వు మాత్రమే కనపరచబడాలి, నువ్వు మాత్రమే హెచ్చించబడాలి, నువ్వు మాత్రమే కొనియాడబడాలి, అయ్యా అయ్యా నీ పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలగాలి. చెప్పండి నాన్న, ఎవరికి మహిమ కలగాలి? ఈరోజు దేవుని ప్లేస్లో ఎవడెవడో మహిమపరచబడుతున్నాడు. ఏమండి, ఎవడ కచ్చీబులు అమ్మితే వాడే దేవుడు, ఎవడ కొబ్బరి నూనె బాటిల్ అమ్మితే వాడే దేవుడు, ఎవడు సమాధి మీద మట్టి తినమంటే వాడే దేవుడు. వద్దు, కచ్చీబులు అమ్మేవాడు దేవుడు కాదు, కొబ్బరి నూనె బాటిల్ అమ్మేవాడు దేవుడు కాదు, సమాధి మీద మట్టి తినమనేవాడు దేవుడు కాదు. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుణ్ణి మహిమపరచాలి మనం. చెప్పండి చెప్పండి, ఎవరిని మహిమపరచాలి? కొంచెం మీ స్వరాలు వినబడాలి. ఎవరికి రావాలి మహిమ? దేవునికి మాత్రమే రావాలి. దేవుని కంటే ఎవడో గొప్పోడు కాదు, దేవుని కంటే ఎవడో వీరుడు శూరుడు కాదు, దేవుని కంటే ఎవడో డాక్టరో యాక్టరో కాదు. దేవుడొక్కడే ఘనపరచబడుటకు అర్హుడు. ఆయన పేరు యేసు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చూడండి, బైబిల్లో కొన్ని మాటలు నేను త్వరగా మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథం క్షమించండి, దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, ఏం చేసినా నాన్న? భోజనము చేసినను. భోజనం తినేసి పడుకోవడం కాదు, అర్థమైందా? భోజనం తినేసి శరీరం పెంచుకొని కండలు పెంచుకొని పడుకోవడం కాదు. నీకిచ్చే భోజనాన్ని బట్టి దేవుని మహిమపరచాలి, నువ్వు త్రాగే నీళ్లను బట్టి దేవుని మహిమపరచాలి, నువ్వు పీల్చుకునే గాలిని బట్టి దేవుని మహిమపరచాలి. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు ఏం చేసినా నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలమ్మా? దేవునికి మహిమ రావాలి. భోజనం తినేసి ఇప్పటి వరకు నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేజీలు మాంసం తిన్నావో, ఎన్ని గుడ్లు తిన్నావో, ఏమ్మా ఎంత తిన్నావో నీ కృతజ్ఞత ఉందా? అమ్మా, దేవుడు ఇస్తున్న దాన్ని బట్టి నీ కృతజ్ఞత ఉందా? తినేస్తున్నావు, పడుకుంటున్నావు, తినేస్తున్నావు, ఒళ్ళు పెంచుకుంటున్నావు. కాదు 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 తినేసి ఎంత తిన్నావో అంత ఎక్కువ దేవుని మహిమపరచాలి. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. ఎవరిని మహిమపరచాలి? కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా, గట్టిగా కొట్టాలి. దేవుని మహిమపరచాలి. దేవుడొక్కడే మహిమ పొందాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను దేవుని మహిమ కొరకే చెయ్యండి. వినాలి బాగా మీరు. ఏం చేసినా కూడా దేవుని మహిమ కొరకు చేయాలి. పాపం చేయొద్దండి, పాపం చేయొద్దు. పాపము దేవుణ్ణి మహిమపరచదు. అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, త్రాగుబోతుగా బ్రతకొద్దు, వ్యభిచారిగా బ్రతకొద్దు. కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, ద్వేషాలు, పగలు, కక్షలు ఇవేమి ఉండొద్దు. వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని మహిమపరచాలి. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, బైబిల్లో మరొక మాట మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎక్కడున్నాయి సర్వోన్నతమైన స్థలాలు? ఎక్కడున్నాయి?
మీరు బాగా వినాలి. సర్వోన్నతమైన స్థలాలు ఎక్కడున్నాయి? ఎవడు పాపాన్ని విడిచిపెడతాడో వాడే సర్వోన్నతమైన స్థలము. ఎవడు స్వార్థాన్ని విడిచిపెడతాడో వాడే సర్వోన్నతమైన స్థలము. ఎవడు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారిలో దేవుడు ఉంటాడో, వారిలో దేవుడు ఉంటాడో. పరిశుద్ధుల్లో దేవుడు ఉంటాడో, పరిశుద్ధుల్లో దేవుడు ఉంటాడో. పరిశుద్ధులే సర్వోన్నతమైన స్థలాలు, సర్వోన్నతమైన స్థలాల్లో దేవుడు ఉంటాడో. దేవుడుంటే మహిమ పరచబడతాడు. ఆ మహిమ పరచబడే దేవుడు, ఆయన పేరు యేసు. స్తోత్రం. చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి. దేవుణ్ణి మహిమపరచాలి మనం. ఈరోజు మనుషులు మహిమపరచబడుతున్నారు. ఏమండి, నా బాధ ఏంటంటే మనుషుల్ని గణపరుస్తున్నారు ప్రజలు, మనుషుల్ని పొగుడుతున్నారు. అయ్యి బాబోయ్, అంత అన్నావు ఇంత అన్నావు, గంగరాజులాగా ఉంది వ్యవహారం. ఏమండి, మనుషుల్ని పొగుడుతారు. ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా మాట్లాడారండి, అదండి ఇదండి. వద్దు. మనుష్యుడెవడు పొగడబడకూడదు, మనుష్యుడెవడు హెచ్చించబడకూడదు, మనుష్యుడెవడు గణపరచబడకూడదు, మనుష్యుడెవడు కొనియాడబడకూడదు. దేవుడొక్కడే గణపరచబడాలి, దేవుడొక్కడే కొనియాడబడాలి. ఆయన పేరు యేసు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. చూద్దాం బైబిల్లో మరొక మాట చూద్దాం. బైబిల్లో అదే లూకాసు సువార్త 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. అంతటా గొర్రెలు కాపరులు, బాగా వినాలి, బాగా వినాలి, నన్ను చూస్తూ వినాలి. అంతటా గొర్రెలు కాపరులు తమతో చెప్పిన వాటిని బట్టి, తాము విన్న వాటిని బట్టి, ఏమండి కన్న వాటిని బట్టి, మీరు బాగా వినాలి. ఏమి విన్నారు వాళ్ళు? యేసుని గురించి విన్నారు. ఏమి కన్నారు? యేసుని కన్నారు. ఏమి చూచారు? యేసుని చూచారు. యేసుని కన్నారు, యేసుని విన్నారు. కని విని చూచి యేసుని మహిమపరిచారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందా? యేసు తప్ప, వింటున్నారా? మీరు బాగా వినాలి. యేసు తప్ప ఎవడో మహిమపరచబడకూడదు. ఒకవేళ యేసు కంటే ఎవడైనా ఎక్కువ మహిమపరచబడ్డా ఆడు బేగా చచ్చిపోతాడు. యేసు రక్తం జయం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రపంచమంతా యేసే దేవుడని కేకలు పెట్టాలి. భారతదేశమంతా యేసే దేవుడని కేకలు పెట్టాలి. వీధి వీధుల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో యేసే దేవుడు, యేసే దేవుడని కేకలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి బైబిల్లో మరొక మాట మనము చదువుదాం. చూడండి దేవుని వాక్యంలో నుంచి మరొక మాట బాగా తీయండి. బైబిల్ 19వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. 19వ కీర్తన మొదటి చరణం చదవండి. ఆకాశములు దేవుని మహిమను, ఏమండి ఆకాశం అంట దేవుని మహిమను వివరిస్తుందంట. మరి నోరున్న నువ్వు బూతులు ఆడుతున్నావు. ఏమ్మా, కళ్ళున్న నువ్వు సీరియల్ చూస్తున్నావు. ఈ మీటింగ్ ఇంత లేట్ అయిందంటే కారణం ఏంటి? సీరియల్ చూసి సీరియల్ అంతా అయిపోయిన తర్వాత వచ్చావు సిగ్గు లేకుండా. అందుకే మీటింగ్ లేట్ అయింది. రేపటి నుంచైనా బేగొస్తే బేగ వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను దీవించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, కొంతమందికి సీరియల్ అంటే ఎంత మోజో. అయ్యి బాబోయ్, గుడికి వెళ్తుంది కానీ ఈ అమ్మి గుణం మారదు. గుడికి వెళ్తుంది కానీ మాట మారదు. గుడికి వెళ్తుంది కానీ చూపు మారదు. గుడికి వెళ్తుంది కానీ నడక మారదు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని మహిమపరచాలి. ఆయన పేరు యేసు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అన్నాడు చూడండి, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది కదా. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇదంతా దేవునికి మహిమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెల్లెమ్మా, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి.
నీకంటే గొప్పవాళ్ళు చాలామంది చచ్చిపోయారు తెలుసా అమ్మా. నేను ముగించేస్తాను. నీకంటే గొప్పవాళ్ళు చాలామంది చచ్చిపోయారు. నువ్వు అనుకుంటున్నావు నేను నెట్రాటలాగా ఉన్నాను, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని. లేదు, రోజులు నీవి కాదు. నువ్వు ఎప్పుడు పోతావో నీకు తెలీదు, ఎప్పుడు నీ అంతమో నీకు తెలీదు. బిడ్డా, నీ అంతము రాకమునిపే, నీ మరణము నీ కళ్ళుకి కనబడకమునిపే, నువ్వు చావకమునిపే నీ బ్రతుకు మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ మాట మార్చుకో, నీ నడక మార్చుకో, నీ పడక మార్చుకో. దేవుని మహిమపరచు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి రావాలి మహిమ. ఎవరికి రావాలి మహిమ? ఎవరికి రావాలి చెప్పండి? దేవునికి. చెప్పరేమమ్మా, మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. ఏమ్మా, దేవునికి మహిమ నీ డెకరేషన్ వల్ల రాదో. నువ్వు రాసే మూతులకు రంగులు, బొగ్గలకు రంగులు, వీటి వల్ల దేవునికి మహిమ రాదో. ఏమ్మా, నువ్వు రాసే మేసాలకి రంగులు, ఆటికి రంగు, ఈటికి రంగు, గోల్డ్కి రంగు, ఏమండి, వీటి వలన దేవునికి మహిమ రాదో. నేచురల్గా దేవుని మహిమపరచాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేచురల్గా దేవుని ఆరాధించాలి. దేవుడు పొగడబడాలి, దేవుడు హెచ్చించబడాలి, దేవుడే కనపరచబడాలి. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి బైబిల్లో మరొక మాట. నేను ముగింపుకు వస్తా ఉన్నాను. బైబిల్లో మరొక మాట చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో మరొక మాట చూద్దాం. దేవుని వాక్యంలో మీరు జాగ్రత్తగా వినండి. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనిషి కుమారుడు దిగి వచ్చినప్పుడు ఆయన దూతలు ఆయనతో పాటు వస్తారు. వింటున్నారా? ఆయన మహిమతో దిగి వచ్చినప్పుడు ఆయన దూతలు ఆయనతో పాటు వస్తారు. ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుంటాడు. బాగా వినాలి మీరు. ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుంటారు. అప్పుడు మనందరము ఆయన్ని మహిమ నేత్రాలతో చూడబోతున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ నేత్రాలు? మహిమ నేత్రాలు. చెప్పండి, ఏ నేత్రాలు? అందరికీ ఉన్నాయా? అందరికి కళ్ళు ఉన్నాయా? ఏ నేత్రాలు? మహిమ నేత్రాలు. దేవుడు అందరికీ కనబడ్డండి. దేవుడు ఎవరికి కనబడతాడంటే, మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకొని దేవుణ్ణి మాత్రమే గణపరిచే వారికి దేవుడు కనబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అందరికీ కనబడ్డావు. నేను ప్రకటించే దేవుడు అల్లాటప్ప దేవుడు అనుకుంటున్నావా? కాదు. ఆయన గొప్ప దేవుడు. ఏ దేవుడు? గొప్ప దేవుడు. ఆయన పాపము లేని దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడికి సాటి ఎవరు లేరు, ఆయనే యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టండి దేవునికి. దేవుణ్ణి మహిమపరచాలి మనం. నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడానికి. నన్ను కళ్ళు లేకుండా ఎందుకు చేశాడో తెలుసా? దేవుణ్ణి మహిమపరచడానికి. ఎవరిని మహిమపరచడానికి? దేవుణ్ణి మహిమపరచడానికి. ప్రియులరా, అసలు దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి? అది దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి? ఒక 5 మాటలు బైబిల్లో ఉన్నాయి. 5 నిమిషాల్లో చెప్తాను. బాగా వినాలి మీరు. దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి? వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టుడే? ఎందుకు దేవునికి మహిమ రావాలి? అది బాగా వినాలి. ఎందుకు దేవునికి మహిమ రావాలి? గోల్డ్కి ఉంగరాలు పెట్టుకున్నాడనా? ఎందుకు దేవునికి మహిమ రావాలి? ఏమండి, 60లో 20 జుట్టుకి బాగా రంగేసాడనా? ఎందుకు దేవునికి మహిమ రావాలి? ఏమండి, నేనే గొప్పోడిని అని డబ్బాలు కొట్టుకుంటున్నాడనా? ఎందుకు దేవునికి మహిమ రావాలి? వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవునికి మహిమ రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, బైబిల్లో ఈ 5 మాటలు నేను ఊరికే చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. ఏబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం.
అందులో మొదటి మాట, ఆయన పవిత్రుడు. చెప్పండి చెప్పండి, ఆయన ఎవరు? పవిత్రుడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మాటల్లో నీతి లేదు, చూపులో నీతి లేదు, నడకలో నీతి లేదు, పడకలో నీతి లేదు. నీతి లేదు. నీతిమంతుడు, పవిత్రుడు, పవిత్రుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు యేసు. ఆయన పవిత్రుడు గనక ఆయన మహిమపరచాలి. ఆయన ఎవరండి? పవిత్రుడు. చెప్పండి, ఆయన ఎవరు? అందరూ స్వరాలు వినబడాలి. ఆయన ఎవరు? పవిత్రుడు. నేను ఆరాధించే దేవుడు పవిత్రుడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మానవుడు పాపిష్టోడండి, దేవుడు పవిత్రుడు. ఏమండి, కన్యమేరే గర్భమున ఏ పాపము లేకుండా నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా ఉదయించిన దేవుడు ఆయన పవిత్రుడు. ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పవిత్రుడు గనక ఆయన్ని మహిమపరచాలి. రెండోది, ఆయన నిర్దోషి. చెప్పండి చెప్పండి, ఆయన ఏ దోషి? నిర్దోషి. నీకు నోరుంటే గట్టిగా చెప్పు. ఆయన నిర్దోషి. ఏ దోషము లేనోడు ఆయన. ఆయన మాటలో దోషము లేదు, ఆయన చూపులో దోషము లేదు, ఆయన నడకలో దోషము లేదు, ఆయన పడకలో దోషము లేదు. ఆయన నిర్దోషి అయిన దేవుడు. ఆయన నిర్దోషి అయిన దేవుడు. ఆయన పేరు యేసు. అందుకే దేవుణ్ణి మహిమపరచాలి. మొదటిది, ఆయన పవిత్రుడు గనక ఆయన్ని మహింపరచాలి. రెండోది, ఆయన నిర్దోషి గనక ఆయన్ని మహింపరచాలి. మూడోది, ఆయన నిష్కల్మషుడు. ఆయన ఏ కల్మషుడు? నిష్కల్మషుడు. అమ్మా, ఆయన కల్మషము లేని దేవుడమ్మా. అమ్మా, అన్నదమ్ముల్లో కల్మషం ఉంటుంది, అక్కజెల్లెల్లో కల్మషం ఉంటుంది, బంధువుల్లో కల్మషం ఉంటుంది. మనం ఎవరిని చూసినా కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, ద్వేషాలు, అందరూ కల్మషం కలిగినోడే. కానీ నేను ప్రకటించే దేవుడు కల్మషము లేని దేవుడు. చప్పట్లు కొట్టు. నేను ప్రకటించే దేవుడు కల్మషము లేని దేవుడు. అందుకే ఆయనను మహిమపరచాలి. ఆయన పేరు యేసు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగోది, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. అబ్బా రబా షకంద రబా. నమస్కారం చేయండి యేసయ్యకి. అందరూ నమస్కారం చేయండి. చప్పట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పండి. భాషల్లో మాట్లాడండి. ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. అబ్బా, ఆయనలో పేదో. అందుకే పిలాతు అంటాడు, ఈ నీతిమంతులలో నాకు ఏ పాపమో పాపిష్టోడికి మనం ఘనతలు చెప్పకూడదు, పాపిష్టోడిని మనం గనపరచకూడదు. పవిత్రుడైన దేవుడు ఒక్కడనే గనపరచాలి. ఆయన పేరు యేసు. రెండోది, ఆయన నిర్దోషి, ఏ దోషము లేనివాడు గనుక ఆయన్ని మహిమపరచాలి. మూడోది నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు గనుక ఆయనను మహిమపరచాలి. నాలుగోది, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు గనుక ఆయనను మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐదోది, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అందుకే ఆయనను మహిమపరచాలి. ఆకాశము ఆయనది, భూమి ఆయనది, గాలి ఆయనది, నక్షత్రాలు ఆయనవి. ఆయన మాలమాదుగోడు దేవుడు కాదు. ఆయన మత సామ్రాజ్యాన్ని స్థాపించే దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు, అన్నిటికీ దేవుడు, అందరికీ దేవుడు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐదోది, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు గనక ఆయనను మహిమపరచాలి. ఆరోది, ఆయన మనకి చాలిన దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? చాలిన దేవుడు. అమ్మా, ఆయన నీకు చాలిన దేవుడు. తమ్ముడు,
ఆయన్నికి చాలిన దేవుడు. చెల్లి, ఆయన్నికి చాలిన దేవుడు. నీ బంధువులు చాలిన వారు కాదు, ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. నీ అన్నదమ్ములు చాలిన వారు కాదు, ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. నీ డబ్బును బట్టి అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, నీ ఉద్యోగాన్ని బట్టి అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. మనుషులు ఎప్పుడు వదిలేస్తారో నీకు తెలియదు, మనుషులు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. నీతో నిరంతరము ఉండేవాడు, నీతో నిరంతరము ఉండేవాడు, శాశ్వత కాలము ఉండేవాడు, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేసేవాడు, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనే కళ్ళు లేని గుడ్డోడిని వాడుకునే దేవుడు. ఆయనే కళ్ళు లేని గుడ్డోడిని వాడుకునే దేవుడు. ఆయనే నువ్వు నిలబడితే నిన్ను కూడా వాడుకుంటాడు. నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. లేనివి ఉన్నవిగా, ఉన్నవి లేనివిగా నీ ద్వారా చేస్తాడు. నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చిన దేవుడు నీ స్థానాన్ని హెచ్చించగలడు, నిన్ను దీవించగలడు. అందరిలో ఉంటే నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావా? నిన్ను నిన్నుగా హెచ్చించగలిగిన దేవుడు, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ యేసుని తిరిగి వచ్చి ఆ కుష్ఠరోగి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తున్నాడు. యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తున్నాడు. లేచి నిలబడండి. మనందరము దేవుని మహిమపరచాలి, మనందరము దేవుని మహిమపరచాలి. కళ్ళు మూసుకోండి గట్టిగా. దేవునికి రావలసిన మహిమ ఇంకెవ్వడికి రాకూడదు, దేవునికి రావలసిన మహిమ ఇంకెవ్వడికి రాకూడదు. దేవుడొక్కడే మహిమపరచబడాలి. అందరూ చెప్పండి, యేసయ్యా. చెప్పాలి గట్టిగా, యేసయ్యా చెప్పండి. అమ్మా కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడండి. అమ్మా దేవునితో మాట్లాడండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. అందరూ తలపైన ముసుకువేయండి, స్త్రీలు తలపైన ముసుకువేయండి. కళ్ళు మూసుకొని గట్టిగా యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని పిలవండి. పిలవండి దేవుణ్ణి. అయ్యా, నా ప్రాణమున్నంత వరకు నిన్నే మహిమపరుస్తానయ్యా. నీ ప్లేస్లో ఎవరిని రానివనయ్యా. అయ్యా, నీ ప్లేస్లో ఎవరిని కనబడినవనయ్యా. అయ్యా, నిన్నే మహిమపరుస్తానయ్యా. చెప్పు బిడ్డ కన్నీళ్లు కారుస్తూ, అయ్యా నిన్నే మహిమపరుస్తానయ్యా. చెప్పాలి గట్టిగా, నిన్నే మహిమపరుస్తానయ్యా. చెప్పాలి, నోరు తెరవాలి గట్టిగా. యేసయ్యా పిలు, గట్టిగా పిలు, చప్పట్లు కొట్టి పిలు, ఆహ్వానం తెలియచేయి. యేసయ్యా చప్పట్లు కొట్టు. రబా షందర బక్కనెదరే. యేసయ్యని పిలిస్తే దెయ్యాలు పారిపోతాయి, యేసయ్యని పిలిస్తే చీకటి శక్తులు కాలిపోతాయి, యేసయ్యని పిలిస్తే దురాత్మలు కాలిపోతాయి, యేసయ్యని పిలిస్తే అంధకార శక్తులు పారిపోతాయి. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి నోరారా యేసయ్యా అని పిలు. చాలామంది స్వరాలు ఇప్పట్లేదు. ఇప్పు నోరారా పిలు. రబా షందర బక్కరా రమే కందరమే. రత్నకుమారి, ఎవరో రత్నకుమారి, ప్రభు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. నీ అడుగులు స్థిరపరచబోతున్నాడు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రత్నకుమారి, నీ కుటుంబంలో అద్భుతం జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుకి, గట్టిగా చప్పట్లు కొట్టు. రబా షందరబా రిమా తికందరలబా రబా షఖనందారా. రాజు, ఎవరో రాజు అనే తమ్ముడిని దేవుడు పిలుస్తున్నాడు. రాజు, నేను అనేకులకు దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను ఉన్నతమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని అభినందించండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఇంకా గట్టిగా కొట్టాలి. రబ్బా, కళ్ళు ముయ్యాలి. కళ్ళు తెరిచి చూస్తున్నారు చాలామంది. కళ్ళు ముయ్యాలి.
రబా శిఖందరబా రేబా లఖారాదరా. రమేష్, ఎవరు రమేష్ అని తమ్ముడితో దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా రమేష్, నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది దేవుడికి దయచేయబోతున్నాడు. నీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. రమేష్, నిన్ను మండుచున్న పొదవలే దేవుడు వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. ఇంకా గట్టిగా కొట్టాలి. యేసయ్యా అని పిలవండి, గట్టిగా పిలవాలి. రీబా లఖందరబా రేబా షఖందరా రేమా లఖందరేమే రేబా షఖమమా రేబా బాబా బాబా రేబా బా బాబా. దీవెన, ఎవరో దీవెన అనే చెల్లిని దేవుడు పిలుస్తున్నాడు. దీవెన చెల్లి, దీవెన నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నిన్ను గొప్ప దైవజనరాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఓ రాబా శాఖందరా, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడిని వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య అని పిలవండి, పిలాలి గట్టిగా. తోరి బా శీఖరాదరా అరే మల్లందరా మా శాఖనే ఒరే బాబా బాబా దిరిబా ఒరే బాబా బాబా. తెల్లటి మేఘం మిమ్మల్ని కప్పడం నేను చూస్తున్నాను. తెల్లటి మేఘం కప్పడం మిమ్మల్ని చూస్తున్నాను. దెయ్యాలు కాలిపోతున్నాయి, చేతబడి శక్తులు కాలిపోతున్నాయి, కడుపులో గడ్డలు కరిగిపోతున్నాయి, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్యా అని పిలవండి. ఇంకా గట్టిగా పిలవాలి, ఇంకా గట్టిగా పిలవాలి. పిలు, స్వరమెత్తి యేసయ్యా అని పిలు, యేసయ్యా అని పిలు. గట్టిగా చప్పట్లు కొట్టు, యేసయ్యని పిలు. పిలు పిలు పిలు. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవుని శక్తి నిన్ను తాగుతుంది, దేవుని శక్తి నిన్ను తాగుతుంది, దేవుని శక్తి నిన్ను తాగుతుంది. మౌనంగా ఉందాం ఒకసారి, ఒకసారి మౌనంగా ఉందాం, ఒకసారి మౌనంగా ఉందాం. అన్నయ్య, ఈరోజు సాక్షి నాతో మాట్లాడింది. అన్నయ్య, ఈరోజు వాక్యం నాతో మాట్లాడింది. నేను దేవుని తప్ప ఎవరిని మహిమపరచను. నేను దేవుని కొరకే జీవిస్తాను, నేను దేవుని కొరకే బ్రతుకుతాను. నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు మీ చెయ్యెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ ముఖాలు నాకు కనబడవండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నాన్న ఏమైనారు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నేను ఈ పాట పాడి మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరు చేతులు దించొద్దు, చెయ్యెత్తండి. అనయ్య, దేవుడు నాతో మాట్లాడాడు అనయ్య, నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు మీ చెయ్యెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎవరు పాడొద్దు, చప్పట్లు కొట్టద్దు, మౌనంగా కన్నీళ్లు కారుస్తూ దేవుని పాదాలు పట్టుకోండి. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 యేసయ్యా. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా పిలండి, గట్టిగా పిలండి. యేసయ్యా పిలు, కన్నీళ్లు కారుస్తూ పిలు, పిలాలి గట్టిగా. ఓ యేసయ్యా, ఓ
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు. ఆత్మీయులే నన్ను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు. ఆదరించావు, ప్రేమించావు, ఆదరించావు, ప్రేమించావు. అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా పిలు గట్టిగా పిలు, యేసయ్యా పిలు గట్టిగా పిలు. ఓ ఓ శబతిసికలబా బంధువులే నన్ను వేషించినారు, సొంత తల్లిదండ్రులే వెలివేసినారు. బంధువులే నన్ను ద్వేషించినారు, సొంత తల్లిదండ్రులే వెలివేసినారు. సేరదీశావు, సేదదీర్చావు, సేరదీశావు, సేదదీర్చావు. అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా మరువగ నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 అనాథగా నేను తిరుగుచున్నప్పుడు, ఆకలితో నేను అలమటించినప్పుడు, అనాథగా నేను తిరుగుచున్నప్పుడు, ఆకలితో నేను అలమటించినప్పుడు, ఆదరించావు, ఆకలి తీర్చావు, ఆదరించావు, ఆకలి తీర్చావు. అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా. ఓ ఎలా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా. యేసయ్యా 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 గ్లోరీ. యేసయ్యా
యేసయ్యా ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నువ్వు ఏం చెప్పమన్నావో అదే చెప్పాను. నేను ఎవరు మొక్క లేదయ్యా, నేను కళ్ళు లేని గుడ్డోడిని. నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పేసానంతే. ఎవరైతే చేతులు పైకెత్తి నిన్ను మాత్రమే మహిమపరుస్తామంటున్నారో వారు దీవించబడుదురుగాక, వారు దీవించబడునుగాక, వారు వెలిగించబడుదురుగాక. తండ్రి, దైవజనులు, తండ్రి సమానులు సంసోన్ అయ్య గారిని మీరు దీవించండి, అమ్మగారిని కూడా దీవించండి. తండ్రి ప్రభువా, ఆ గొప్ప దైవజనుడు నీ రాజ్యములో ఉన్నారు తండ్రి. అమ్మగారు ఉన్నారు ప్రభువా, అమ్మగారికి ఆరోగ్యం ఇవ్వండి, అమ్మగారిని శక్తిని బలముతో నింపండి, కృప చూపించండి. తండ్రి తండ్రి నీకు వందనాలు. దైవజనులు సంతోష్ గారిని బట్టి నీకు వందనాలు. ఆ దైవజనుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి మిస్సెస్ సంతోషి గారిని బట్టి నీకు వందనాలు. వారిని వెలిగించండి, బలంగా వాడుకోండి, సరిహద్దులు విశాలపరచండి. రీబాల షందారబ కరదరసియా. దైవజనుడా, మునుపటి కంటే అధికమైన కార్యాలను చూడబోతున్నావు. సంఘము విస్తరించబడ్డవును చూడబోతున్నావు. రాబా షందారామ కరదర. దైవజనుడా, 2025వ సంవత్సరంలో నువ్వు విస్తారమైన పంట కొయ్యబోతున్నావు, విస్తారమైన ఆత్మల పంట కొయ్యబోతున్నావు. అది కన్నులారా నువ్వు చూడబోతున్నావు. నా సన్నిధి నీకు తోడుగా ఉంది. దైవజనుడా, నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఎవరిని కోల్పోయావో వాళ్ళందరూ తిరిగి నీ దగ్గరికి రాబోతున్నారు. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాను. నీ గుండెలో ఉన్న బరువును నేను తొలగించబోతున్నాను. ఓ రబా శిఖంద రబా. దైవజనుడా, నిన్ను శాఖోపు శాఖలుగా నేను దీవించబోతున్నాను. నా సన్నిధి నీకు తోడుగా ఉంది. ఇది జీవంగల దేవుని వాక్కు. తండ్రి, నీ సేవకుని మీరు వాడుకోండి, అభిషేకించండి, మేలుతో నింపండి, అద్భుతాలు చేయండి ప్రభు. ఈ రాత్రి ప్రారంభం మొదలుకొని ఈ ముగింపు వరకు మీరు తోడుగా ఉన్నారు. మిగిలిన 3 రోజులు కూడా మీరు తోడుగా ఉండండి. తండ్రి నీకు స్తోత్రం. అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న నా తమ్ముడోళ్ళని జ్ఞాపకం చేసుకోండి. కీబోర్డు వాయిస్తున్న తమ్ముడిని మీరు దీవించండి. ఫ్యాట్స్ వాయిస్తున్న తమ్ముడిని, తబలా వాయిస్తున్న తమ్ముడిని దీవించండి ప్రభువా. ఈ అద్భుతంగా సౌండ్ ఆపరేట్ చేస్తున్న తమ్ముడోళ్ళని దీవించండి. వారు దీవించబడుదురుగాక, వారు వెలిగించబడుదురుగాక. వారు సంగీత పరిచర్య, వారు సౌండ్ పరిచర్య నానాటికి దీవించబడునుగాక. ఆశీర్వదించండి. ఈ రాత్రి బిడ్డలందరినీ దీవించండి, బిడ్డలందరినీ దీవించండి. స్టేజ్ మీద ఉన్న అభిషక్తులైన దైవజనులందరినీ దీవించండి. నీ మహిమ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు వారిని వాడుకోండి ప్రభువా. సమయోచితమైన రీతిలో వారిని వాడుకోండి. మీరు తోడుగా ఉండండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరే మహిమ పొందండి. తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. స్తుతులు మహిమలు చెల్లిస్తూ మీరొక్కరే, మీరొక్కరే, మీరొక్కరికే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రియులారా, చిన్న ప్రకటన. డేవిడ్ రాజ్ రాయి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బిషప్ డేవిడ్ రాజ్ రాయి అనే యూట్యూబ్ ఛానల్. అందులో అద్భుతమైన వర్తమానాలు ఉంటాయి, చక్కటి పాటలు ఉంటాయి. అంతేకాకుండా బ్రదర్ డేవిడ్ రాజు గారు సాక్ష్యం అంటే నా సాక్ష్యం వస్తుంది, అది అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. మీరు వినండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. అంతేకాకుండా బ్రదర్ డేవిడ్ రాజ్ తెలుగు వీడియోస్ అని కొట్టినా కూడా చక్కటి పాటలు, చక్కటి వర్తమానాలు వస్తాయి. ఆ పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులుగా ఉండండి. ప్రియులరా, రేపు రాత్రికి మళ్ళీ పాలకొండ వెళ్ళాలి. విజయనగరం అవతల పాలకొండ. ఆ పరిచర్య కోసము ప్రార్థన చేయండి. మమ్మల్ని స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అభిషేక్తులు సంతోష్ గారికి, మిసెస్ సంతోష్ అమ్మగారికి, మరి పెద్దమ్మగారు
మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మేము వచ్చిన తర్వాత మాకు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమించిన ఈ దైవజనుడు దైవజనరాలు వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మరి పాస్టర్ గారు నాకు తెలీదు. నేను ఇక్కడికి రావడానికి మధ్యవర్తిగా మా ఆంటీ గారు అప్పారావుపేటలో చిన్నారమ్మ గారు ఉంటారు. ఆవిడ మా ఆంటీ గారు, మా తల్లి గారు. వారి అబ్బాయికి 24వ తారీఖున చక్కటి వివాహం. మా సంఘంలో అమ్మాయినే ఆ అబ్బాయికి ఇస్తున్నాం. మా సంఘంలో అమ్మాయిని తమ్ముడు చేసుకుంటున్నాడు. 24వ తారీఖున అద్భుతమైన వివాహం జరగబోతుంది. దేవుని బిడ్డలు అందరూ ప్రార్థన చేయండి. ఆంటీ గారు నన్ను పరిచయం చేశారు. ఇక్కడ ఈ ఊరు దైవజనులకి నాకు లింక్ కలిపారు. ఈ లింక్ని బట్టి దైవజనులు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. మరొకసారి ఈ గొప్ప దైవజనుడికి చప్పట్లు కొడతారా? గట్టిగా కొట్టండి. దైవజనుడికి, దైవజనరాలకి, పెద్దమ్మగారికి, మీ అందరికీ, సంగీత పరిచయం చేసిన తమ్ముడోళ్ళకి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మిగిలిన కార్యక్రమాన్ని దైవజనులు నడిపిస్తారు. మంచిది. చక్కని వాక్య సందేశాన్ని అందించిన దీని యొక్క దాసులకి, అలాగే అమ్మగారికి, అలాగనే వేదికను అలంకరించిన ప్రజలకు, సేవకులకు, ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చిన్న మాట, కొంచెం ఈరోజు ఆలస్యం అయింది. రేపు సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభించబడుతుంది. దయచేసి అలాగే తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సకలాశ్వరాలకి కారణ సంపత్తుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఈ రీతిగా ప్రభువా ఈ మొదటి రోజు చక్కని వాక్య సందేశాన్ని, సాక్ష్యాన్ని, పాటలను మీరు వినిపించిన నీ దాసుల ద్వారా మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభు అనేక సేవకులు కూడి ఉన్నారు. వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కని సంగీతాన్ని, లైటింగ్ని, ఇక్కడ ఆపరేట్ చేస్తున్న లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్న ప్రతి వారిని, కూడిన మమ్మల్ని, సకల మానవులని, ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి రేపు జరుగుతున్న ఈ 3 రోజులు జరుగుతున్న ఆ యొక్క సభలలో కూడా మీరు తోడుగుండి సహాయకులను కృపదాయిచ్చేవాని మమ్మల్ని, మా కుటుంబాలను, మమ్మల్ని, మా గ్రామములను, సంఘములను, ప్రతి వారిని కూడా దీవించి ఆశ్రయించి అభివృద్ధిపరచమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి సెలవు తీసుకుందాం. అలాగనే రేపు ఎర్లీగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి మరి భోజన వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆఖరి రోజున అందరికీ ప్రేమపూర్వకమైన విందు ఉంటుంది.